గణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాందివిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవాని. శ్రీమాత్రే నమః. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణిజ్యం ప్రవాహవత్. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు ఈ మూడవ చాప్టర్ చాలా చిన్నదండి, పెద్ద టైం పట్టదు ఇది ఎక్స్ప్లెయినింగ్ అనేది. కాకపోతే కొన్ని విషయాలు కూడా నేను మీకు చెప్తాను. అదే జ్యోతిషాస్త్రం అభివృద్ధి కోసమే మనం ఈ చార్ట్స్ చేయడం కానీ, ఏదైనా ఎగ్జాంపుల్ చార్ట్స్ చెప్పడం కానీ, ఈ భృగునందనాడిలో ఉండే ఎగ్జాంపుల్ చార్ట్స్ వివరణ జరుగుతుంది. జ్యోతిషాస్త్రం అభివృద్ధి చేయాలనేటువంటిది మన యొక్క సంకల్పం. అయితే ఇక్కడ అడుగుతున్నాడు థర్డ్ చార్ట్లో ది డిసిపుల్ క్వశ్చన్స్, గురూజీ ఆర్ వి టేక్ ఇట్ దట్ ఇన్ ఎవ్రీ కేస్, అంటే ప్రతి కేసులోని వెన్ ది మూన్ ఈజ్ కంజక్టెడ్ ఏ మెలిఫిక్, అంటే ఒకవేళ చంద్రుడు కనుక మెలిఫిక్ అంటే పాపగ్రహం. మనకు పాపగ్రహాలు ఏంటి? శని, కుజుడు, కేతువు, రాహువు, నీచబడ్డ గ్రహాలను పాపగ్రహాలుగా తీసుకుంటాం కదా. సో ఈ పాపగ్రహాలు కనుక ఇక్కడ ఏంటి, ఎవరితో ఉన్నాడు? ఇక్కడ చంద్రుడితో ఉన్నాడు శని. సో ఉన్నట్లయితే మెలిఫిక్ ఆర్ దేర్ ఇన్ పరివర్తన, అంటే ఒక్కొక్కసారి పరివర్తన యోగంలో కూడా చంద్రుడు వెళ్ళి పాపగ్రహంతో కడవచ్చు. ఓకే, పరివర్తన ఆఫ్ దట్ ప్లానెట్ విత్ అనదర్ హియర్ ఈజ్ లైక్లీ టు బీ ఏ బ్యాడ్ హిస్టరీ, అంటే మదర్కి బ్యాడ్ హిస్టరీ వస్తుందని మనం కన్ఫర్మ్ చేసేసేవచ్చా ఒకవేళ అలా ఉంటే అని ఒక క్వశ్చన్ అడుగుతున్నాయండి. ఎందుకంటే చంద్రుడు ఈజ్ మదర్ నాడే ఆస్ట్రాలజీలో. పాపగ్రహం ఉండడం అనేటువంటిది ముఖ్యంగా అక్కడ ఎంతో కొంత మదర్ కారక గ్రహం పాడైనందుకు తల్లిగారు ఏదైనా ఇబ్బంది పడ్డం కానీ బ్యాడ్ హిస్టరీ కానీ జరగాలి అక్కడ. ఓకే, దెర్ ఈజ్ లైక్లీ బ్యాడ్ హిస్టరీ బిహైండ్ ది మదర్, ది మాస్టర్ ఎక్స్ప్లెయిన్స్ ది కరెక్ట్ పొజిషన్. ఇప్పుడు చెప్తున్నాడు అంటే ఇక్కడ ఇంతవరకే ఇచ్చాడు ఇందులో. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బ్యాడ్ అనేటువంటిది మదర్కి ఏ రూపంలో వస్తుంది. మనం గత చార్ట్స్లో చెప్పుకున్నాం, చాలా ఎగ్జాంపుల్స్ చెప్పాడు. ఆ ఫస్ట్ చార్ట్లో అయితే వాడు ఏ అంశంలో పుట్టాడు, హర్న్స్ అని కొమ్ములు ఉన్నాయి కాబట్టి అట్లా చెప్పుకుంటూ వచ్చాడు. రైట్, ఇక్కడ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇది ఇలా ఉన్నప్పుడు ఎంతసేపు మదర్కి బ్యాడ్ హిస్టరీయే ఉండాలని రూల్ లేదు, గుర్తుపెట్టుకోండి. ఎందుకు అలాగంటే శని రోగకారకుడు కూడా, బ్యాడ్ థింగ్స్ని అనుభవించవచ్చు. మరి ఇది ఎంతవరకు అనుభవిస్తుంది? తను ఫస్ట్ హాఫ్లో అనుభవిస్తుందా, సెకండ్ హాఫ్లో అనుభవిస్తుందా? మదర్ కావచ్చు, ఫాదర్ కావచ్చు, ఎవరైనా. ఎందుకంటే మదర్ అయితే చంద్రుడిని తీసుకుంటాం, ఫాదర్ అయితే రవిని తీసుకుంటాం, జీవుడైతే గురువుని తీసుకుంటాం, శుక్రుడైతే భార్యను తీసుకుంటాం. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది బ్యాడ్ హిస్టరీ చంద్రుడికి అంటే మదర్కి ఏ రకంగా వస్తుంది? ఏదో నిందలు పడ్డమన్నా, చెయ్యందాని నిందలు పడ్డమన్నా, ఇవన్నీ కూడా మనం ఎలా తీసుకోవాలంటే చంద్రుడితో పాటు 4వ అధిపతి అని ఉంటారు, అంటే లగ్నం. ఇక్కడ మనకు నాడీ ఆస్ట్రాలజీలో లగ్నం లేకుండా చెప్తాం, కానీ లగ్నాన్ని తీసుకొని 4వ అధిపతి ఎవరితో కనెక్ట్ అయి ఉన్నాడు అంటే ఎలాగా? చిన్న ఉదాహరణలు చెప్తా. రవితో ఉండి రవి పాడేయాడు అనుకోండి, రాజకీయంలోకి వెళ్ళి లేకపోతే ఒక అడ్మినిస్ట్రేషన్లోకి వెళ్ళి అక్కడ వాళ్ళు ఈవిడ అనవసరంగా అందరినీ ఇబ్బంది పెట్టేస్తుందని ఆ రకంగా వస్తుంది బ్యాడ్ హిస్టరీ. అదే చంద్రుడితో అనుకోండి, అబ్బాయి ఈవిడ ఎప్పుడు తిరుగుతూనే ఉంటుంది, అంటే చంద్రుడితో తిరగడం కనైకి ఉంటుంది, కానీ చంద్రరాశుల్లో ఉంటుంది నేను చెప్పేది. చంద్రరాశుల్లో రాహు ఉండే అప్పుడు ఉంటే బ్యాడ్ హిస్టరీ, ఈవిడ మనసు మంచిది కాదని. కుజుడితో అనుకోండి, అమ్మో బాబోయ్ ఈవిడ బాగా కొట్లాడుతుందండి, మహాధైర్యం, మనం మొండి మనిషి అని వస్తుంది పేరు. ఇక నీచబడ్డ శనితో కలిసి ఉంటే హెల్త్ ఇష్యూస్ కూడా వస్తాయండి. బుధుడితో కలిసి ఉందనుకోండి, ఎప్పుడైనా చంద్రుడు బుధుడితో పాడైపోయిన బుధుడు గుర్తుపెట్టుకోండి, అప్పుడు ఏంటంటే మ్యానిపులేటింగ్ తత్వం ఉంటుంది మదర్కి. అయితే ఇక్కడ మళ్ళీ ఇవన్నీ ఏంటంటే గురువు దృష్టి ఉంటే తగ్గుతాయండి ఇవన్నీ. జూపిటర్ ఆస్పెక్ట్ చాలా మటుకు తగ్గిస్తుంది. అలాగే ఇక్కడ రాహువు, కేతువు విచిత్రమైన, రాహువు అయితేనేమో కొంత ఊహించుకొని ఏదో అయిపోద్దేమో అనేటువంటి ఒక ఊహ, కేతు అయితేనేమో కొంత సపరేట్గా ఉండాలి, స్పిరిచువల్గా ఉండాలనే తత్వాన్ని మదర్కి ఇస్తుంది. ఆ రకంగా ఒక్కొక్క గ్రహం బట్టి, అంటే రవి అయితే ఒకటి, చంద్రరాశిలో ఉండే గ్రహాలను బట్టి, అదేవిధంగా కుజుడైతే ధైర్యము, గురువు అయితేనేమో గైడింగ్ నేచర్ ఇస్తాడు. అయితే గురుచండాల యోగంలో ఉంటే బయటికి చూడడానికి మాత్రం గైడింగ్ నేచర్గా ఉంటుంది, కానీ లోపల జరిగేవన్నీ కూడా డిఫరెంట్గా చేస్తూ ఉంటారు. గురుచండాల యోగం అంటారు, అందుకే గురువు నీచబడి గురు రాహుతో కలిసి చంద్రుడితో ఉంటాయి. సో ఇది మనం తీసుకోవాలి. ఇక్కడ బ్యాడ్ అంటే ఒక చరిత్ర బాగాలేదు,
మదర్కి కావచ్చు, ఫాదర్కి కావచ్చు, సిస్టర్కి కావచ్చు, భార్యకి కావచ్చు, జీవుడికే కావచ్చు. అది ఎట్లా డిసైడ్ చేస్తామంటే వాళ్ళ అక్కడి నుంచి 4th హౌస్ కూడా పాడవ్వాలి. వాళ్ళ భావం నుంచి 4th హౌస్. అంటే ఉదాహరణకి జీవుడికి లగ్నం నుంచి 4వ స్థానం, తల్లికి చతుర్థ స్థానం అంటే 7వ స్థానం, తండ్రికి చతుర్థ నుంచి 12వ స్థానం. ఇట్లా ఆ గ్రహము యొక్క బలము బలహీనత ఎలా ఉంది, రోగమే రావాలి చరిత్రహీనం కాకుండా అన్నప్పుడు 6వ స్థానం ఏమైనా సంబంధం వచ్చిందా తల్లికి. అలా కాకుండా ధన సంబంధించినటువంటివి కోల్పోవడం వల్ల తల్లిగారు ఇబ్బంది పడ్డారు, అప్పుడు 2వ స్థానం సంబంధం వచ్చి అది ఏదైనా పాపగ్రహ సంబంధం కలిగిందా 4కి. అంటే ఇక్కడ ఏంటి, 2 న్యాచురల్గా సంబంధం వచ్చి బాగుంటేనేమో ఫైనాన్షియల్గా బాగా సంపాదిస్తుంది. అలా కాకుండా ఆ సంపాదనలో అవినీతి సంపాదన ఏర్పడింది, అప్పుడేంటి నీచబడ్డ గ్రహాలు నీచభంగా అది చండాల యోగాల్లో ఉన్నప్పుడు అవినీతి పరంగా సంపాదించడం, ఇవన్నీ కూడా మనకి ఇంట్లో ఉండే రిలేషన్స్ అందరికీ కూడా ఇక్కడ చూపిస్తుంది. గుర్తుపెట్టుకోండి, వాళ్ళ సంపాదన, వాళ్ళ నేచరు, వాళ్ళ యొక్క ధైర్య సాహసాలు, వాళ్ళకు ఉండేటువంటి వెహికల్స్ కావచ్చు, చదువు కావచ్చు, అవన్నీ కూడా చాలా స్పష్టంగా ఆస్ట్రాలజీలో తెలుసుకోవచ్చు. దానికి సంబంధించినటువంటి ఊరికే తెలుసుకోవడమే కాకుండా దానికి సంబంధించిన రెమెడీ కూడా చేసుకోవచ్చు. అయితే ఎప్పుడు నాడీలో మీకు అర్థం చేసుకోవాల్సింది, ఒక ప్లానెట్ ఏ రాశిలో ఉంది, ఏ గ్రహంతో కలిసింది, పాయింట్ నెంబర్ 1. దానికి ప్రొసీడింగ్స్లో ఏ గ్రహం ఉంది, వెనకాతల ఏ గ్రహం ఉంది, కండిషన్ కదండి. ఇప్పుడు చూడండి, మనకి లైఫ్లో గతంలో ఒక విషయం జరిగింది, దానివల్ల ప్రభావితం అవుతాం. భవిష్యత్తులో ఒక విషయం జరగబోతుంది, దానికి ప్రభావితం అవుతాం. ఇలా మనకేదో రాబోతుందండి, అమ్మాయి చాలా హ్యాపీగా కాన్ఫిడెంట్గా ఉంటాం. లేదండి చాలా ఇబ్బంది ఉంది, నెక్స్ట్ బయట మార్కెట్ బాగాలేదంట, అలాగే కురింగిపోతాం. అంటే ఏమిటి, మార్కెట్లో గతము ప్రస్తుతము జరగబోయేది ఎలాగైతే పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ ఎలా ఉంటుందో ప్లానెట్కి కూడా పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇలా గనక మీరు లగ్నం నుంచి, అంటే లగ్నాన్ని కూడా తీసుకుని లగ్నం నుంచి 4వ భావాన్ని, చంద్రుని ఉండే స్థితిని బట్టి మనం చాలా స్పష్టంగా ఇది మదర్ ఈ రకంగా అనుభవిస్తుంది, 9వ స్థానము ప్లస్ రవిని బట్టి తండ్రి ఈ రకంగా ఉంటాడు. ఇప్పుడు ఇదే జాతకం తీసుకోండి, గురువు ఇక్కడ ఉన్నాడు అనుకోండి, గురువు తులారాశిలో ఉన్నాడు. అంటే ఏంటి, జీవుడు ఏంటి, మంచి ఎంజాయ్మెంట్ చేసేటువంటి తత్వము. ఇక్కడ నుంచి 2లో శుక్రుడు ఉన్నాడు, వృశ్చిక రాశిలో ఉండే శుక్రుడు, అంటే భూముల మూలంగా ధనం సంపాదించాలనే ఆలోచన. రవి బుధులు ఉన్నారు, రవి అంటే తండ్రి, బుధుడు అంటే గురురాశుల్లో ఉండే బుధుడు, అంటే మంచి తత్వం కలిగిన వ్యక్తి, ప్లస్ దీంతో పాటు చదువుకున్న వ్యక్తి, మంచి తెలివితేటలు ఉన్నవాడు తండ్రి. కాబట్టి ఇక్కడి నుంచి 4లో చూడండి శనిచంద్రులు ఉన్నారు, అంటే చదువులో కొన్ని ఆటంకాలు కూడా ఏర్పడ్డాయి రవికి. 3లో కుజరాహులు ఉన్నారు, రవికి అంటే తండ్రికి వాళ్ళ సిబ్లింగ్స్తో కొన్ని డిస్ప్యూట్స్ ఏర్పడ్డాయి. అలా రవి యొక్క తాతగారు, అంటే తండ్రి తాతగారికి ఇక్కడ చూసుకుంటే కొన్ని అంత ఆధ్యాత్మికంగా ఉన్న వ్యక్తి, సమ్టైమ్స్ దూరంగా ఉన్నాడు వాళ్ళ తండ్రితో తండ్రి. అలాగే గురువు నుంచి లాభస్థానంలో కేతు ఉన్నందుకు ఈ జీవుడు ఏదైనా వ్యాపారం చేద్దాం అనుకున్నప్పుడు కొన్ని ఆటంకాలు ఏర్పడ్డాయి. ఇలాగ చెప్పుకోవచ్చు చూసుకుంటూ వెళ్తే. అర్థమైందండి.